హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాత చింతకాయ తొక్కుతో చింతకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా సంవత్సరాల నుంచి మేము ఇదే విధంగా చింతకాయ పచ్చడిని అయితే తయారు చేసుకుంటామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా చింతకాయ తొక్కుని ప్రిపేర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ చింతకాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చండి. ఈ చింత తొక్కు కోసం దోరగా ఉన్న చింతకాయలను అయితే తెచ్చుకోవాలండి. వాటిని పై తొక్కంతా తీసేసి ఉప్పు వేసి రోట్లో కచ్చాబిచ్చాగా దంచుకోవాలి. 3 రోజుల పాటు ఊరనిచ్చి 3వ రోజున ఈజీగా చింతపిక్కలు అయితే వచ్చేస్తాయండి. చింతపిక్కల్ని ఉట్టుల్ని వేరు చేసుకుని గుజ్జును అయితే తీసుకుని ఈ విధంగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. దీంట్లో కల్లుప్పు ఎక్కువగా వేసుకుని స్టోర్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టోర్ చేసుకున్న గుజ్జు 4-5 సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటుంది. ఉప్పు తక్కువైతే పాడైపోతుందండి. ఈ తొక్కు నేను సంవత్సరం క్రితం తయారు చేసుకున్నానండి. చింత తొక్కు ఎంత తీసుకున్నామో దానికంటే కొంచెం తక్కువగా చింతపండును తీసుకోండి. మరిగించిన నీటిలో ఈ చింతపండును వేసి గంట సేపు నానబెట్టుకోవాలి. ఈ రోటిని శుభ్రంగా కడిగి ఏమాత్రం తడి లేకుండా ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. ఏమాత్రం తడి ఉన్నా పచ్చడి అయితే పాడైపోతుంది. నాకు ఈ పచ్చడి మా అత్తయ్య గారు నేర్పారండి. మా అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారు నేర్పారు. ఈ పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. నానబెట్టుకున్న చింతపండుని వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పచ్చడి రోట్లో రుబ్బుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఓపికగా చేసుకున్నామంటే 4 నెలల వరకు ఈ పచ్చడిని అయితే తినొచ్చండి. సంవత్సరానికి ఒకసారి చేసుకునే కంటే 2-3 సార్లు కింద ఈ విధంగా చేసుకున్నామంటే పచ్చడి రంగు మారకుండా ఉంటుంది. ఇప్పుడు చింతతొక్కు కూడా వేసి రెండిటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఇది మనకి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుందండి. ఈ విధంగా నలిగిన తర్వాత 100 గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకోండి. ఈ బెల్లం మీరు కొంచెం తక్కువ తినేవారైతే కొంచెం తక్కువ వేసుకోండి. ఈ విధంగా నలిగిన తర్వాత ఇప్పుడు కారాన్ని అయితే వేసుకుందాం. కారం అయితే 150 గ్రాములు వేసానండి. ఈ కారం అంతా కలిసేటట్లుగా ఈ విధంగా రుబ్బుకోవాలి. మనకి కొంచెం పలుచగా కావాలంటే మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంది కదండి, అవి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇలా మెత్తగా రుబ్బుకున్న పచ్చడిని తాలింపు అయితే పెట్టుకుందామండి. స్టవ్ పై బాండీ పెట్టుకుని వేరుశనగ నూనె వేసుకోవాలి. పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. ఈ మెంతులు కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. 2 వెల్లుల్లిపాయల్ని కచ్చాపిచ్చాగా దంచి వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కాస్త కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. మెంతులు మనకు వేగిన తర్వాత చిటపటలాడతాయండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత మనం రుబ్బుకున్న చింతకాయ పచ్చడిని అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని మనకి ఏమైనా ఉప్పు కారం తక్కువ అనిపిస్తే ఇప్పుడైతే వేసుకోవచ్చండి. మనం ముందుగానే చింతకాయ తొక్కులో ఉప్పు ఎక్కువ వేస్తాం కాబట్టి ఇప్పుడైతే ఎక్కువైతే పట్టదండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసుకుని ఈ నూనె అంతా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఈ పచ్చడికి దాదాపుగా ఒక 1/2 కేజీ నూనె అయితే పడుతుందండి. ఈ విధంగా కలుపుకున్న పచ్చడిని ఒక గాజు సీసాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే మనకు చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది.
ఈ పచ్చడి అన్నంలో తినేటప్పుడు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఈ పచ్చడిని టిఫిన్లో కూడా వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.